సో ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే జాతకంలో 12 భావాలు ఉంటాయి కదా. మరి ఏ భావానికి ఏ దేవతారాధన చేసుకుంటే మీ యొక్క కష్టాలు నష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉండగలుగుతారు ఏమిటి అనేది సవివరంగా డెప్త్గా ప్రాక్టికల్గా మనం డిస్కస్ చేసుకుందాం. జాతక చక్రంలోని 8వ భావం మార్పులు గూఢతత్వం సీక్రసీ. సో 8వ భావం ఏంటంటే సడన్ మార్పులు ప్రమాదాలు లోతైన కర్మను ఇండికేట్ చేస్తుంది. లైఫ్లో ముందు తర్వాత అనే చాప్టర్స్ ఇక్కడే ఇండికేట్ చేస్తాయి. ఇక్కడ శ్రీ మహాకాళి భైరవ మృత్యుంజయ శివతత్వాలను మనం ఆశ్రయించవచ్చండి. రోజుకి కొన్నిసార్లు అయినా ఓం త్రయంబక మేజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారకమివ బంధనాత్ మృత్యోర్భుక్షీయమామృత లేదా ఓం కాళికాయ నమః జపిస్తూ కష్టాన్ని పూర్తిగా తీసివేయమని కాదు, ఈ కష్టంలోనూ నన్ను నిలబెట్టే శక్తిని ఇవ్వు తల్లి అని సరెండర్ అవ్వాలండి. అప్పుడు 8వ భావం శాపంగా ఉన్నది కూడా తపస్సులాగా మారిపోతుంది. జాతక చక్రంలో 9వ భావం ధర్మం గురువు పుణ్యక్షేత్రం. సో దేవతలు ఎవరయ్యారంటే తిరుమల వెంకటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి, శ్రీరామ. సో జపాల ఓం నమో వెంకటేశాయ లేదా ఓం శ్రీ గురుదత్తాయ నమః. సో ఇలాంటివి జపించినా కూడాను చాలా పాజిటివ్గా ఉంటుంది, డివినిటీకి దగ్గర అవుతారు. 10వ భావం కర్మ సేవ శ్రీరాముడు శివ సుబ్రహ్మణ్య. ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఓం శ్రీరామాయ నమః, ఈ పని నీ సేవే అనే భావనతో మనం చేస్తుంటే కష్టాలన్నీ తొలగిపోయి ప్రశాంతంగా మీకు రిజల్ట్ వస్తుందండి. 11వ భావం లాభం సత్సంగం. సో దేవతలు ఎవరయ్యా అంటే సత్యనారాయణ స్వామి, మహాలక్ష్మి అమ్మవారు. సో ఓం శ్రీ సత్యనారాయణాయ నమః, ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఇలా ఈ మంత్రాలని రోజుకు 105 సార్లు కనుక చేస్తూ ఉంటే మీకు వచ్చిన లాభంలో కూడా కొంత దానం చేస్తూ ఉంటే డెఫినెట్గా మీకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వస్తాయండి. 12వ భావం విరక్తి కష్టము నష్టము. సో నారాయణుడు శివుడు దత్తుడు రాత్రి పడుకునే ముందు కనీసం 5 నిమిషాలైనా సరే ఓం నమో నారాయణాయ నమః లేదా ఓం పరమాత్మనే నమః. సో ఈ జీవితం నీదే, నేను నీ సేవకుడినే పూర్తి అర్పణ భావంతో కనుక కృతజ్ఞత భావంతో ఉంటే కనుక డెఫినెట్గా మీకు హ్యాపీగా నిద్రపడుతుందండి. జ్యోతిష్యం అంటే భయం కాదండి. ప్రతి ఇంటికి దాని దేవతత్వాన్ని గుర్తించి రోజు కొద్దిసేపు అయినా ఉపాసన చేస్తూ పోతే జాతక దోషాలు నెమ్మదిగా శాంతమవుతూ ఉంటాయి. సో కాబట్టి అలా మనం ప్రతి వారం కూడా మనం చేస్తూ ఉంటే మన పిల్లలు చేస్తూ ఉంటారు. తదనంతరంగా ఈ యొక్క ఒక పాజిటివ్ భావనలో మీలో రావటం వల్ల ఏంటంటే ఇంటర్నల్గా ఎప్పుడైతే మనం గ్రో అవుతామో అవుటర్గా వచ్చే రిజల్ట్ అన్ని కూడా చాలా పాజిటివ్గా ఉంటాయండి. ఎక్కడికో ఉరుకులు పరుకులు వేయాల్సిన జీవితం లేదు. కానీ చాలామంది పూజలు హోమాలు చేస్తాం కానీ ఎందుకు రిజల్ట్ రావట్లేదు అంటే సో కొంతమంది ఆల్కహాల్ తీసుకోవచ్చు, నాన్ వెజ్ తీసుకుంటూ ఉంటారు. అంటే ఒక సౌమ్యత కాకుండా నెగిటివ్ ఎనర్జీని ఇంటేక్ చేసుకోవటం వల్ల కూడా సో దాని ద్వారా మనం ఎన్ని పూజలు చేసినా హోమాలు చేసినా కూడా ఆ దేవతా తత్వం అనేది మనలోకి ఇమడదు, లోపలికి ఎంటర్ కాలేదు. కాబట్టి సో ఆ నెగిటివ్ ఉన్నంత కాలం కూడా పాజిటివిటీ రాబట్టుకోలేము. కాబట్టి ఏంటంటే సత్వగుణం అలవాటు చేసుకుందాం.